కమలాకర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. గంగుల కమలాకర్ గారు, నిన్న ఒక నోటీస్ ఇచ్చారు, దానికి సంబంధించి కేసీఆర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక రోజు గ్యాప్ ఉంది, నాకు మున్సిపల్ ఎన్నికలు కాబట్టి మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, కానీ తనకున్న హక్కు 160 సిఆర్పిసి, అదేవిధంగా 65 ఏళ్ల పైబడ్డ సిటిజన్ కాబట్టి ఫామ్ హౌస్లోనే విచారించాలని కోరారు ఇచ్చిన రిప్లైలో. అయితే సిట్టు మాత్రం జ్యూరిడిక్షన్ పరిధి, న్యాయ నిపుణులతో మాట్లాడినట్టు తెలుస్తుంది. లా అండ్ ఆర్డర్ ఇలాంటి చాలా ఇష్యూలను దృష్టిలో పెట్టుకొని ఫామ్ హౌస్లో కాకుండా హైదరాబాద్లోనే మరొకసారి నందినగర్లోనే నోటీస్ ఇచ్చే అవకాశం కూడా ఉంది కాసేపట్లో. విచారించాలని భావిస్తుంది. దీన్ని ఎలా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ గురించి కాదు కానీ తెలంగాణ సమాజం ఆలోచన కూడా చెప్తాం మీకు. ఈ రోజు కేసీఆర్ గారికి సిట్ నోటీస్ ఇచ్చినంటే కేసీఆర్ కోసం కాదు, తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తెలంగాణ సమాజాన్ని అవమానపరిచంగా ఇచ్చినట్టే. కక్ష సాధింపు ధోరణిలో భాగమే. ఎందుకు కక్ష సాధింపు అంటే, ఎప్పుడన్నా ప్రభుత్వం మసకబారినట్టు, ప్రభుత్వం అప్రతిష్టపాలైనప్పుడు, ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే ఈరోజు సిట్ నోటీసులు సీరియల్ గా. ఏదైతే తెలుగు సీరియల్లో రోజు ఒక సీజన్ హరీష్ రావుకి ఇచ్చి డైవర్షన్ చేయడము, ఇట్లా సంతోష్ రావుకి ఇచ్చి లాస్ట్ కు అధినేత అంటే ఇది కేవలము డైవర్షన్ పాలిటిక్స్ చేసుకొని కేసీఆర్ని అప్రతిష్టపాలు చేయాలి. ఏం చేయడు, అప్రతిష్టపాలు చేసి పార్టీ పరంగా లాభం పొందే విధంగా బీఆర్ఎస్ పార్టీని అగౌరవపరిచే విధంగా అప్రతిష్టపాలు చేసేలో భాగమే తప్ప కానీ ఎవ్వరు కూడా దీన్ని మీరు స్పందిస్తలేరు, హర్షిస్తలేరు. కేసీఆర్ గారు నోటిస్తే చాలా ప్రజలు బాధపడ్డారు, తెలంగాణ సమాజం బాధపడ్డారు, ఈవెన్ కాంగ్రెస్ కూడా బాధపడ్డారు. పనికిరాని ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది పనికిరాని ఇష్యూ. ఫోన్ ట్యాపింగ్ లో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఏ ఒక్క మంత్రి ఇన్వాల్వ్మెంట్ కారు. ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్యూ. కాబట్టి ఆ ఇష్యూలలో మమ్మల్ని లాగడం అంటే కేసీఆర్ మీద కానీ టీఆర్ఎస్ పార్టీ అంటే ఎంత భయమో ప్రభుత్వానికి కనబడుతుంది. అందులో భాగంగానే మాట్లాడుతున్నారు. రైట్. ఇప్పుడే గంగుల కమలాకర్ గారు ఇప్పుడే మనకు సమాచారం వచ్చింది, కేసీఆర్కి నోటీస్ కాసేపట్లో ఒక 10 నిమిషాల్లో ఇవ్వబోతున్నారు. ఈ నెల ఫిబ్రవరి 1వ తేదీన 3 గంటలకు విచారణకు రావాలి. అది కూడా నందినగర్లోని ఆయన నివాసంలో విచారిస్తామని చెప్తున్నారు. అదే రకమైన నోటీస్ ఇవ్వబోతున్నారు. సిద్ధంగా ఉన్నారా వివరించేందుకు? నాకు తెలిసైతే ఇది పెద్ద మనిషిని బాధ పెట్టుడే. అది ఎవరింటికి ఎక్కడైతే ఉన్నారో అక్కడికి రమ్మని అక్కడ ఇంటరాక్ట్ చేయొచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ప్రభుత్వం ఉన్నది కాబట్టి. కానీ కేవలం అక్కడ నుంచి ఇక్కడికి పిలవడము, జ్యుడిషియల్ పిలవడం అనేది ఒక పెద్ద మనిషిని కావాల్సుకుని బాధ పెట్టుట్లో భాగమే, కక్ష సాధింపులో భాగమే. ఇది ఓన్లీ కక్ష సాధింపే. నేను చూశాను ఇంతకుముందు కదా, జగన్ ఎట్లయితే చంద్రబాబు కక్ష సాధింపు పెడితే జగన్ భూస్థాపితం వెండు అక్కడ, సేమ్ అదే పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డికి వచ్చే అవకాశం ఉన్నది.